అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు వారలాగా రోడంతా తిరుగుకుంటూ మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం లాగా 10 సంవత్సరాలు ఒట్టిగానే నడిపించే కార్యక్రమం మొన్న ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మేడిగడ్డ బ్యారేజ్ కూలింది. వారి నాయకత్వం ఏముంది? ఏ కూలుతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుండే, ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్లు ఇల్లు వస్తుండే, ప్రతి ఒక్కరికి అరగుంటనో బాగుంటనో భూమి వస్తుండే. 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి బ్యారేజీల నిర్మాణం లోపం వల్ల బ్యారేజీలు కూలిపోతే అది జరిగే పని అంటా ఉన్నారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అది మనకు నియోజకవర్గంలో ఉంది. దాంట్లో నాణ్యత లోపం ఉంది. కమిషన్లకు కక్కుర్తిపడి పై నుంచి కింది వరకు ఇక్కడ వరకు కూడా కమిషన్లు తీసుకునడం వల్ల ఆ నాణ్యత లోపం వచ్చింది. అక్కడ వరకు ఆగలే. ఈ రోజు మన పక్కన ఉన్న మంత్రి ముత్తారం ఓడేడు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. ఓడేడు బ్రిడ్జ్ కూలిపోయింది. గాలికే కూలిపోయింది పెద్ద బ్రిడ్జ్. ఇంకా బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు కనుక ఎవరు చచ్చిపోలేదు, ఎవరికి గాయాలు కాలే. బ్రిడ్జ్ కూలిపోయింది. ఎవరి హయాంలో కట్టే ప్రయత్నం చేశారు, ఎవరు కట్టిండ్రు? దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. దీనికి కారకులైన ఎవరిపైన అయినా క్రిమినల్ ఛార్జీలతో పాటు వారిని తప్పకుండా శిక్ష ఏపించే కార్యక్రమం ప్రభుత్వం ఈ ఎలక్షన్ల తర్వాత ఈ రోజు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఉపయోగించుకొని అట్లాంటి బ్రిడ్జిలు కట్టి అట్లాంటి బ్యారేజీలు కట్టి వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇవ్వమంటే ఇవ్వకుండా, వారికి రేషన్ కార్డు ఇవ్వమంటే ఇవ్వకుండా, వారికి 1 గుంట స్థలం ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్మును ఇంకా దుర్వినియోగం చేసుకుంటూ కమిషన్లకు ప్రకృతిపడి నచ్చిన వైరాన్ని తప్పకుండా వెలికి తీస్తాం. తొందర పడకుండా అన్ని వెలికి తీస్తాం. ఒకటి తర్వాత ఏం చేయాలో చట్టం చూసుకుంటది. చట్టాన్ని సుట్టంగా నడిపించి ఆ రోజు మర్డర్లు చేసిన రోడ్డు మీద తినిపించే కార్యక్రమం చేసింది. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు, మాకు కూడా చుట్టం కాదు, ఇంకోరికి చుట్టం కాకుండా ఈ రోజు వ్యవస్థలుగా నడిపించే కార్యాచరణ తీసుకుంటాం. అప్పుడు నీరు పాలుగా తేల్చే బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు చెప్పాల్సిన కార్యక్రమాల్లో ముందుకెళ్తాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.